నమో రుద్రాయ. ఇవాళ వీడియోలో మనం రామకృష్ణుల అమృత వాక్యాలు చెప్పుకోబోతున్నాము. అమృత వాక్కుల ప్రవాహం అన్నమాట. అందులో కొన్ని విషయాలు చెప్పుకోబోతున్నాము. ఆయన్ని ఒకప్పుడు ఒక ప్రశ్న అడిగారు అందరూ, జీవితానికి పరమార్థం ఏమిటి అని. వెంటనే ఆయన తడుముకోకుండా భగవత్ సాక్షాత్కారమే జీవిత పరమార్థం, మరొకటి కాదు అని చెప్పారు. అలా వెంటనే చెప్పగలిగారు అంటే ఆయన ఏ స్థాయి వ్యక్తో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడూ కూడా ఆయన చెప్తూ ఉండేవారు, భగవత్ అనుభూతిని మనం పొందాలి అంటే మనకు ఖచ్చితంగా 2 అంశాలు ప్రతి మానవుడికి ఉండాలని. అవి ఏంటంటే శీలం అంటే క్యారెక్టర్, అలాగే పరితాపం. ఈ 2 ఉంటేనే భగవంతుని అనుభూతిని పొందగలమని ఆయన చెప్పారనమాట. అలాగే స్వామి వివేకానంద గారు కూడా యువతికి సందేశాన్ని ఇస్తూ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారనమాట. అలాగే విద్య వల్ల శీల నిర్మాణం అవ్వాలి, త్యాగం నేర్పేది విద్య అనేటువంటి గొప్ప మాటలు వివేకానంద కూడా చెప్పారు. పరమహంస గారికి ఏ స్థాయి పరితాపం ఉండేది మనం ఆలోచించాలి. ఎందుకంటే అంత స్థాయి పరితాపం అనేది ఆయనకు ఉంది కాబట్టే అమ్మవారి యొక్క సాక్షాత్కారాన్ని ఆయన పొందగలిగాడు. ఎన్నోసార్లు ఏడ్చారు ఆయన, నువ్వు కనపడట్లేదమ్మా అని. ఒక్కొక్కసారి అయితే అమ్మవారి పాదపీఠం దగ్గర తలని వేసుకుని బాదుకునేవారు అన్నమాట, రక్తం వచ్చేటట్లుగా. ఒకానొక రోజున అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసుకుని శిరస్సును ఛేదించుకోవడానికి కూడా ఆయన సిద్ధపడితే అమ్మవారు చేత్తో ఆ ఖడ్గాన్ని లాక్కుంటుందన్నమాట. అలాగ మనకి పరితాపం ఉండాలి. దేవుని పట్ల మనకి దేవుణ్ణి మనం పొందాలి అనేటువంటి స్థితి మనకి కలిగినప్పుడు మాత్రమే మనం చేరుకోగలం అన్నమాట. అమ్మవారి సాక్షాత్కారం అయ్యాకనే ఆయన గురువులు కూడా దొరికారనమాట. తోతాపురి, భైరవి బ్రాహ్మణి వాళ్ళిద్దరూ కూడా పరమహంస గారి గురువులు అన్నమాట. భైరవి బ్రాహ్మణి ఆయనకి తంత్రశాస్త్రపరమైనటువంటి విద్యలు నేర్పించారనమాట. తంత్రశాస్త్రంలో 10 మహావిద్యలు ఉంటాయి. అందులో ఆద్య విద్య, మొదటి విద్య కాళీ అన్నమాట. ఆ కాళీదేవిని ఉపాసించారు పరమహంస. కాళీ రూపం గురించి చూద్దాం. మన యొక్క దేవతలు, ఎంతోమంది దేవతలు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు ఉంటుంది, ఒక్కొక్క రూపం ఉంటుంది, ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క భావం ఉంటుందన్నమాట. ఆ భావంతో ధ్యానిస్తే దాని ప్రభావం కూడా మనలో అలా ఉంటుంది. అమ్మవారి నీలవర్ణ భావం ఏంటంటే అనంతతత్వం. ఏ ఆకాశం అయితే అనంతమో ఇన్ఫినిటీ అంటాం మనం. ఆ అనంతతత్వానికి గుర్తుగానే నీలవర్ణాన్ని సూచిస్తారనమాట. అలాగే అమ్మవారి నాలుక తెరుచుకుని ఉంటుంది. దాని అర్థం జగత్ను నిరంతరం భక్షిస్తూ ఉంటుందని. కాలో జగత్ భక్ష అంటారు. అంటే కాలం అలాగా భ్రమిస్తూ ఉంటుంది అని అర్థం అనమాట. కాలం యొక్క లక్షణం ఏంటి? ప్రతిదీ కూడా కాలగర్భంలో వెళ్ళిపోతూనే ఉంటుంది అని. అలాగే అమ్మవారికి 4 చేతులు ఉంటాయి. దాని అర్థం ఏంటంటే నలుదిశలా కూడా నేను వ్యాపించి ఉన్నాను అని తెలియజేయడానికి. కుడి చేతిలో వరదహస్తం, అభయహస్తం ఉంటాయి. ఎడమ చేతిలో ఖడ్గం, తెగిన శిరస్సు ఉంటాయి. కుడి చేతి యొక్క గుర్తు ఏంటంటే శిష్టరక్షణ అనమాట. ఎడమ చేతి యొక్క గుర్తు దుష్ట శిక్షణ అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పాదం కింద శివుడు ఉంటాడు. ఆయన నిశ్చలంగా ఉంటాడు. ఇక్కడ నిశ్చలతత్వానికి అర్థంగా మనం పరమేశ్వరుని తీసుకోవాలి. ఆ నిశ్చల శక్తిని బేస్ చేసుకుని ఉంటుంది. శక్తి ప్రపంచం అంతా వ్యాపించి ఉంటుందన్నమాట. ఇప్పుడు జ్యోతి అనేది ఉంటుంది. జ్యోతి నుంచి కాంతి మొత్తం అంతా కూడా ప్రసరిస్తూ ఉంటుంది. ఒక గది తీసుకున్న జ్యోతి వల్ల కాంతి అంతా ప్రసరిస్తూ ఉంటుంది. అలాగే నిశ్చలమైనటువంటి ఈశ్వరుడు, ఆయన యొక్క శక్తి అమ్మవారు జగద్వ్యాపకమై సృష్టి స్థితి లయములు చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఆ రెండింటికి ఆ భేదాన్ని చూడాలని, ఇది కాళీతత్వం అని బోధించినటువంటి వ్యక్తి శ్రీరామకృష్ణ పరమహంసులు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.